శ్రీమాత్రే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మవావహ. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి అమావాస్య నుంచి నెలాఖరు వరకు 31వ తారీఖు వరకు జనవరి నెల ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క 2 రకాలైనటువంటి గ్రహాలు మార్పు చేర్పులు ఉన్నాయి. మనందరికీ తెలుసు, సూర్యభగవానుడు మకరంలోకి మారబోతున్నాడు. అది మకర సంక్రమణం అవుతుంది 15వ తారీఖున. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు ధనుస్సు రాశిలోకి మారబోతున్నాడు. ఈ విషయాలు 2 కూడా మనం అనుకుంటూ తర్వాత అసలు గోచార రీత్యా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. చూసినట్లయితే ద్వితీయంలో చూస్తే శుక్రుడు ఆయన చేంజ్ అవ్వబోతున్నాడు. ఆ తర్వాత తృతీయంలో రవి, కుజ, బుధ, చంద్రులు. అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ తులారాశి వారికి ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం, విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలను తెలుసుకుంటూ దానిలోని మనకి ఒకటి ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేకపోతే ఎవరితో అయినా సరే గట్టిగా మాట్లాడడం. అలా మాట్లాడటం వల్ల మన మాటే మనకి శత్రువుల్ని పెంచుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. తర్వాత ఏంటంటే కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి పూర్తిగా ఏమిటంటే కనుక అన్నీ కూడా మనకి పూల బాటలా లేదు అని చెప్పొచ్చు. అలానే ముళ్ళ బాటలా కూడా లేదు. అంటే మిశ్రమం, అంటే ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి వాన వస్తుంది అన్నట్టుగా చీకటి వెలుగులు 2 కూడా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం మైండ్ పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఎలా అంటే భార్యాభర్తల మధ్య కానీ, తర్వాత భాగస్వామ్య వ్యాపారంలో కానీ, లేకపోతే కనుక మీకు బాగా ఇష్టమైనటువంటి ఏదైనా బంధువులు కానీ, మిత్రులు కానీ, ఏదైనా పెళ్లి సంబంధాల విషయంలో కానీ సలహాలు సూచనలు అడిగినప్పుడు మీరు చెప్తారు, కానీ మీరు చేస్తానన్న సహాయాన్ని చేయటం మర్చిపోతే మీకు నిష్ఠూరాలు మిగులుతాయి. ఆ విధంగా కూడా మీకు చిరాకులు వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక చదువు మీద పూర్తిగా శ్రద్ధ పెడితే విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని మీరు మరల వాళ్ళకు గుర్తు చేయాల్సినటువంటి తరుణం ఇది. ఏదన్నా విదేశీ యానానికి ప్రయత్నాలు చేస్తున్నారనుకోండి, సఫలీకృతం అవుతారా, మీరు గట్టిగా పెట్టండి మైండు అనేసి మనం గట్టిగా తొయ్యాలన్నమాట వెనకాల. అది జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత విషయానికి ఏంటంటే కనుక కొన్ని విషయాలే కాదు, అన్ని విషయాల్లోని కూడా మీరు జాగ్రత్తగా అడుగులు వేసేటటువంటి సమయం ఆసన్నమైంది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. దేనివల్ల అంటే కనుక మన టైం బాగుందనుకోండి, మనం రామ అన్నా సరే బ్రహ్మాండంగా జరిగిపోతుంటుంది. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఆ తర్వాత బంధుమిత్రులతో ఏదైనా సరే ఒక గోష్ఠి అయి ఉండొచ్చు, ఏదైనా సరే మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, వీళ్ళ వల్ల కొత్త వాళ్ళ వల్ల ఒక రకం ఇబ్బంది మనం బోల్డ్గా మాట్లాడితే, అదే పాత వాళ్ళతోటేమో గతం విషయాలన్నీ కూడా తవ్వుకొని మన బంధుమిత్రులను కలిసినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక మాట చిన్నగా గిల్లుతారు మనల్ని, మనస్తాపానికి గురవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా లిమిటెడ్గానే మీరు మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి 3వ విషయం ఏమిటంటే విద్యార్థులందరూ కూడానండి చక్కని శ్రద్ధ పెడితే మీరు తప్పనిసరిగా గోల్ రీచ్ అయ్యేటటువంటి తరుణం అది శుభసూచకం. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కుదిరేటటువంటి తరుణం ఇది. అమావాస్య తర్వాత పెళ్ళిళ్ళు కుదురుతాయి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. శుభవార్తతో ఈ నెలాఖరికి ఆనందంగా మీరు బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులతో. ఇవన్నీ కూడా పాజిటివ్స్. తర్వాత ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా మంచి ఉద్యోగం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న జీతంతో, మంచి జీతం హైక్తో చక్కని ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆ విషయంలో కూడా సంతోషంగానే ఉండండి. అయితే ఏంటంటే కనుక కొంచెము పని భారం వలన శారీరక అనారోగ్యాలు, అలసట వలన, కొంచెం టెన్షన్స్ తీసుకోవడం వల్ల కొంచెం అనారోగ్యాలు, అసౌకర్యాల వలన ప్రయాణాలు చేసేస్తూ ఉంటాం కదా. ఎలా అయినా పర్వాలేదు వెళ్ళిపోవాలనే తపంతో రిజర్వేషన్ కరెక్ట్గా లేకపోయినా కూడా ప్రయాణం వలన కూడా మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించి
చక్కగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, తర్వాత ఏదైనా సరే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ, మన వాళ్ళని కలుస్తున్నామని ఆవేశంతో చాలా చెప్పేస్తూ ఉంటాం కదా, ఆ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులతో, తర్వాత వృత్తుల్లో, ఉద్యోగాల్లో, ఆ తర్వాత వ్యవసాయంలో, దేనిలో అయినా సరే మితంగా హితంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సరే, తులారాశి వారికి మరి అన్ని విధాల అద్భుతం జరగాలి, అంతేగాని ఇలా ఉంటే ఎలాగా అనే విషయాన్ని అనుకున్నట్లయితే, ఈ తులారాశి వారికి గురువు యొక్క ఆరాధన చాలా చాలా శుభదాయకంగా ఉంటుందండి. గురువుకి ప్రతిరోజు కూడా విడవకుండా మానకుండా ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని అనుకోవడం, ఓం శ్రీ సాయిరాం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అని సాయి గాయత్రి చేసుకోవడం, ఇలాగా మీకు గురువు సంబంధించినటువంటి ఏదో ఒక నామం చదువుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ అని రాసుకోవడం, ఇలాంటివి మీరు అలవాటు చేసుకుంటే చేతి వ్రాత నుదుటి రాతని మారుస్తుంది. అమావాస్య పూట మీరు మొదలు పెట్టండి. నిర్విఘ్నంగా మీరు కష్టాలు, నష్టాలు, బాధలు ఏమున్నప్పటికీ కూడా తొలగిపోయి మీ మార్గం నిజంగా పూల బాటలా మారిపోతుంది. అందువల్ల అమావాస్య పూట లక్ష్మీనారాయణని అర్ధరాత్రి వేళ తెల్లటి వస్త్రాలు ధరించి మీ ఇంటిలో భార్యాభర్తలు చక్కగా తెల్లటి ఆసనం వేసి, ఒక తెల్ల టవలు వేసి, లక్ష్మీనారాయణ బొమ్మను పెట్టుకొని, పటం పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకొని చక్కగా ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత విహితప్రదాయ నమః, ఓం భువనేశ్వరి నమః అష్టోత్తరం చేసుకుని కుంకుమతోటి సుగంధభరితమైన మల్లెలు, సన్నజాజులు, గులాబీలు వేట్లతో చేసుకుని చక్కగా, అలాగే మహావిష్ణువుని కూడా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం అని అనుకుంటూ విష్ణు సహస్రనామం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ చేసుకొని తెల్ల ఒక ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్నాన్ని స్వామివారికి, అమ్మవారికి నివేదన చేసి మీరు అది ప్రసాదంగా భావించి తీసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. అమావాస్య నాడు తప్పనిసరిగా మీరు చేయాల్సిన ప్రక్రియ ఇది, మర్చిపోకండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా జరగడానికి మంచి రెమెడీ ఇది. తప్పనిసరిగా చేసుకోండి. ఇలాచీలు ముందు నానబెట్టుకొని, ఇలాచీలతో గుచ్చినటువంటి పసుపు రంగు దారంతో గుచ్చినటువంటి మాల వేసి అమ్మవారిని, అయ్యవారిని ఆరాధించండి. ముద్ద హారతి కర్పూరం కాకుండా మంచి హారతి కర్పూరం ఉంటుంది కదా, ఇంకొకటి చక్కగా పలుకుల్లా ఉంటాయి కదా, అలాంటిది తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. అది మరలా తిరిగి యాలుక్కాయల దండ, ఈ యొక్క హారతి కర్పూరం అంటే ఏమిటి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వాడే కర్పూరం, అది రెండింటిని బీరువాలో పెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.